వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనాలిసిస్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 సంవత్సరాలు పూర్తయింది. మనం తిరుపతి వేదికగా 2 ఏళ్ల కాల వ్యవధిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏం చేసింది, ఏం చేయబోతోంది అనేటువంటి విషయాలపైన చాలా స్పష్టంగా ప్రభుత్వం పేర్కొంది. సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేతలకే ఒకవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంక్షేమం, రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళిక. సో అందులో భాగంగానే రాష్ట్రంలో ఒకవైపు అమరావతి రాజధాని అభివృద్ధి, ఇంకోవైపు పోలవరం, దీంతో పాటుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల కేంద్రంగా పారిశ్రామిక అభివృద్ధి, వైజాగ్ సంబంధించినటువంటి కేంద్రంగా కూడా మనం చూస్తున్నాం. డేటా సెంటర్లు కావచ్చు, ఇక్కడ గూగుల్, అన్నీ అక్కడ ఐటీ రిలేటెడ్, ఫార్మా రిలేటెడ్ సంబంధించి ఎంతవరకు డెవలప్మెంట్ అవకాశం ఉందో వాటన్నిటిపైన ఫోకస్ పెట్టింది. సో 2 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి ఒకవైపు ప్రభుత్వం పూర్తి చేసుకుంటున్నటువంటి తరుణంలోనే రాబోయేటువంటి రోజుల్లో ఏం చేయాలి అనే దానిపైన కూడా చాలా స్పష్టతతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళుతున్నారా అంటే, సింగపూర్ పర్యటనకు ముఖ్యమంత్రి వెళ్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళనున్నారు. వెళ్ళిన తర్వాత కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులు కావచ్చు, రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించి వారి తోడ్పాటును ఏ రకంగా ఉండాలి, ఏంటి అనేటువంటి విషయాలపైన సింగపూరు ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం బృందం భేటీ కాబోతోంది. అంతేకాదు, గతంలో మనం చూసాం అమరావతి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ రూపొందించినటువంటి సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధులతో కూడా కలవనున్నారు. ఎందుకంటే అమరావతి సంబంధించినటువంటి అభివృద్ధి గతం జగన్ పాలనలో పూర్తిగా అక్కడ కార్యకలాపాలు మొత్తం కూడా స్తంభింపజేశారు. సో ప్రభుత్వం వచ్చిన వెంటనే అమరావతికి సంబంధించినటువంటి అభివృద్ధి పైన దృష్టి పెట్టారు. పెండింగ్ వర్క్లన్నింటినీ కూడా క్లియర్ చేస్తూ ముఖ్యమైనటువంటి రోడ్స్ కావచ్చు, మౌలిక సదుపాయాలు, వీటన్నిటి కల్పన పైన ఫోకస్ చేశారు. అంతేకాదు, ఇటీవల కాలంలో మనం చూసాం కేంద్ర క్యాబినెట్లో కూడా అమరావతికి శుభవార్త చెప్పారు. మొత్తం కూడా అమరావతిలో కేంద్ర సచివాలయ నిర్మాణం కోసం, అట్లనే ఉద్యోగులకు సంబంధించి కూడా వారికి కావాల్సినటువంటి వసతి కోసం కూడా నిధులు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం 2534 కోట్లతో సెంట్రల్ గవర్నమెంట్ కూడా అమరావతిలో కన్స్ట్రక్షన్స్ను నిర్మించుకునేందుకు, అక్కడ వసతులు కల్పించేందుకు కూడా ముందుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ రకంగా అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, మొత్తం రావాల్సినటువంటి పెండింగ్ వర్క్స్ కావచ్చు, ఇంకా దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, వీటిపైన ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం సింగపూర్ పర్యటనకు కూడా వెళ్ళబోతున్నారు. సో ఒకవైపు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమానికి తోడు ఇంకా స్పీడ్గా అనుకున్నటువంటి టార్గెట్ ప్రకారం ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఏదైతే ప్రపంచ స్థాయి సంస్థల, ప్రపంచ దేశాల సంబంధించినటువంటి తోడ్పాటు కూడా అవసరం అని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నట్లుగా మనకు అర్థమవుతోంది. సో అందులో భాగంగానే ఇలా పర్యటనలకు వెళ్తున్నారా? సింగపూర్ పర్యటన యొక్క ప్రధానంగా లక్ష్యం ఏంటి? ఏ అంశాల్లో ఆయన చర్చించబోతున్నారు? వేటిపైన ఫోకస్ పెట్టారు అనేది కూడా మనం మరింత విశ్లేషణ చూద్దాం. మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ కూడా అందించే